నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు కథ వచ్చేసి ఇల్లరికపు అల్లుడు. రామంతపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం చుట్టూ కూడా ఇలాంటి పచ్చని పంట పొలాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కూలీలు కూడా చక్కగా పనిచేస్తూ వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక్కడ చూయిస్తున్న ఈ పొలాలన్నీ కూడా ఈ ఊరి పెద్ద మనిషి అయిన సీతయ్య పొలాలు. తను కష్టాన్ని నమ్ముకొని పైకెదిగిన మనిషి. తనకి పెళ్ళైన చానా ఏళ్ల తర్వాత ఒక కూతురు జన్మించింది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి లక్ష్మి. తను పేరుకు తగ్గ విధంగానే అందంగా ఉండేది. ఈ ఊరిలోని ప్రజలంతా కూడా ఏ సమస్య వచ్చినా సీతయ్య వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించుకునేవారు. ఇక్కడ కూర్చున్నాయనే సీతయ్య. తన స్నేహితుడు కూడా తనతో పాటు ప్రతిరోజు కూడా ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఇలా కూర్చుండేవాళ్ళు రచ్చబండ మీద. ఇలా కూర్చొని ఊర్లో జరుగుతున్న విషయాలు తన స్నేహితుడు సీతయ్యకు వివరిస్తూ ఉండేవాడు. సీతయ్య కూడా వింటూ వాటికి పరిష్కారం ఏంటన్నది కూడా చెబుతూ వాళ్ళ కాలాన్నైతే గడుపుతూ ఉన్నారు. ఇలా నడుచుకుంటూ వస్తున్నతను సీతయ్య ఇంటి పాలేరు. తన పనులన్నీ ముగించుకొని ఇలా రచ్చబండ వద్దకు రాగానే సీతయ్య కూడా ఉంటాడు. "దండాలయ్యా, ఈరోజు నేను కాస్త పనికి రావడం లేదు" అని సీతయ్యకు చెబుతాడు. అలా చెప్పగానే సీతయ్య ఆలోచించి, "ఏమైందయ్యా? ఎందుకు పనికి రానంటున్నావనైతే" అడుగుతాడు. అలా అడగగానే, "మా అబ్బాయికి కొంచెం నలతగా ఉంది. ఈరోజు దవాఖానకి తీసుకుపోవాలి. దయచేసి ఈ ఒక్కరోజు నాకు సెలవిప్పించండయ్యా" అని అడుగుతాడు. అలా అడగగానే సీతయ్య, "ఏంటి నువ్వలా అంటున్నావు? మీ బాబుకు బాలేదని ఇప్పుడొచ్చి చెబుతున్నావా? నువ్వు వెంటనే వెళ్ళి మీ బాబుని దవాఖానకి తీసుకువెళ్ళు. సమయం వృధా చేసిన కొద్దీ తన ఆరోగ్యం క్షీణిస్తుంది. పిల్లల విషయంలో అలా అజాగ్రత్తగా ఉండొద్దనైతే" సీతయ్య కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళతాడు. అలా వెళ్ళగానే సీతయ్య స్నేహితుడు కూడా అంటాడు, "సీతయ్య మనసు చాలా మంచిది. తనకి లేక లేక పిల్లలు పుట్టారని తను ప్రతి ఒక్క పిల్లని కూడా అంతే అపురూపంగా ఆలోచిస్తాడు. తన మనసు చాలా మంచిదనైతే" అంటాడు. అలా అనగానే తన ఇంటి పాలేరు కూడా, "అవునయ్యా, మమ్మల్ని ఒక పని వాళ్ళలాగా కాదు, తన కుటుంబంలో సభ్యులలాగా చూస్తాడు సీతయ్య గారు. అతని మనసు చాలా మంచిది. అతనికి ఏనాడు కూడా ఆపద రావొద్దనైతే తనంటాడు." అలా అన్నాక సీతయ్య ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ పూజ చేస్తున్న ఈమె వచ్చేసి సీతయ్య భార్య రత్న. ఈ రత్న తన భర్తకి కూడా చాలా గౌరవం ఇస్తుంది. తన భర్త రాగానే లేచి నిలబడి చూస్తూ ఉండిపోయింది. అలా చూడగానే, "ఏంటి రత్న అలా చూస్తున్నావనైతే" తన భర్త అడిగాడు. అలా అడగగానే రత్న కాస్త కోపంగా, "ఏంటండి ఇంత సమయమైందాకా మీరు బయటనే ఉంటే, మీ గారాల పట్టి లక్ష్మి ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు బడికి పోవాలనైతే" కోపంగా అడుగుతుంది. ఇలా అడగగానే సీతయ్య అంటాడు, "నా గారాల పట్టి చదువుకున్నా, చదువుకోకున్నా నా ఇంటి మహాలక్ష్మి. తనని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు రత్న" అని అంటాడు. అలా అనగానే రత్నకు కాస్త కోపం వేస్తుంది. చదువుకోకుండా ఉంటే రేపు అత్తారింటికి వెళితే తను పనులెలా చేసుకుంటుంది? ఇతరులతో ఎలా మెలుగుతుంది? మీకు కాస్తైనా అర్థమవుతుందా అండి? అని మళ్ళీ రత్న ప్రశ్నిస్తుంది. ఇలా ప్రశ్నించగానే సీతయ్య కాస్త ఆలోచిస్తాడు. ఆలోపు మళ్ళీ రత్న అంటుంది, "తను చదువుకుంటేనే ఇతరులతో మర్యాదగా నడుచుకోవడం తెలుస్తుంది. మీకున్న ఆస్తి వివరాలైనా ఏమైనా లెక్కలు చేయాలంటే తను చదువుకోవాలి కదండీ" అని మళ్ళీ అంటుంది. అలా అనగానే సీతయ్య ఆశ్చర్యపోయి చూసి మళ్ళీ ఆలోచిస్తాడు. తన మాటలను కూడా పట్టించుకోకుండా కూతురు వద్దకు వెళ్ళడానికి బయలుదేరతాడు. రత్నకు కొంచెం కోపం వస్తుంది. అయినా అనుకుంటుంది, ఇతను నా మాట పట్టించుకోడు, తన కూతురంటే తనకిష్టమనైతే అనుకుంటుంది. సీతయ్య కూడా చిన్నగా తన ఇంట్లోకి వచ్చి లక్ష్మి గదిలోకైతే వస్తాడు. ఇక్కడ లక్ష్మి నిద్ర లేవాలా వద్దా అన్న ఉద్దేశంతోటైతే ఆలోచించుకుంటూ అలా పడుకొనే ఉంటుంది. తన తండ్రి రాగానే తన మాటను విని వెంటనే లేచి కూర్చుంటుంది. తను లేచి కూర్చోగానే తన తండ్రి ఇలా అంటాడు, "అమ్మా లక్ష్మి, తెల్లవారింది కదా! కాస్త లేయమ్మా, లేచి స్నానం చేసి రెడీ అవ్వమ్మా తల్లి" అని అంటాడు. అలా అనగానే లక్ష్మి లేచి ఇలా గెంతులు వేస్తూ ఉంటుంది. "ఎందుకమ్మా లక్ష్మి అలా గెంతులు వేస్తున్నావు? చెప్పమ్మా తల్లి" అంటే, "నాన్న, ఈరోజు నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళాలి" అని అంటుంది. అలా అనగానే తన తండ్రి అంటాడు, "లక్ష్మి, ఈరోజు బడికి వెళ్ళవా అమ్మా? మీ అమ్మ చాలా కోప్పడుతుంది. నువ్వు బడికి వెళ్ళాలి కదమ్మా" అని అనగానే లక్ష్మి చాలా దీనంగా మొఖం పెట్టి తన తండ్రి వైపు చూస్తూ ఉంటుంది.
అలా బాధగా ముఖం పెట్టి లక్ష్మి అంటుందిగా, "నాన్న ప్రతిరోజు నేను బడికి వెళ్తూనే ఉన్నాను కదా! ఈ ఒక్కరోజు నన్ను బయటికి తీసుకెళ్ళవా? మా స్నేహితురాళ్ళందరూ అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం అనైతే చెబుతున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళు. ఈరోజు నాకు బడికి పోవడం ఇష్టం లేదు నాన్న" అని దీనంగా, ప్రేమగా తండ్రిని అడుగుతుంది. తండ్రి కూడా తన ముద్దు ముద్దు మాటలకి మురిసిపోయి, "సరే అమ్మా! నువ్వు బడికి వెళ్ళొద్దు. నేను నిన్ను తీసుకెళ్తాను కానీ, నువ్వైతే స్నానం చేసి రెడీ అవ్వు తల్లి" అనంటాడు. అలా అనగానే లక్ష్మి కూడా మంచం దిగి స్నానానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. లక్ష్మి మంచం దిగగానే తన తండ్రి లక్ష్మితో అంటాడు, "నా గారాల పట్టి నువ్వు స్నానం చేసైతే బయటికి రమ్మా! నువ్వనుకున్న కాడికి తీసుకెళ్తాననైతే" తన తండ్రి చెబుతాడు. లక్ష్మి కూడా ఆనందంగా తన తండ్రిని చూస్తూ, "నాన్న నాకీరోజు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నిజంగా నన్ను బయటికి తీసుకెళ్తావా?" అని తన తండ్రిని అడుగుతుంది. తన తండ్రి కూడా నవ్వి, "నిజమేనమ్మా తీసుకువెళ్తాను. కానీ మీ అమ్మ ముందు ఒకేసారి నువ్వు చెప్పకు. నువ్వు టిఫిన్ తిన్నాక మనం ఆ విషయం గురించి మాట్లాడుకుందామనైతే" తన కూతురికి మాటిస్తాడు. ఇలా చిన్నగా వాళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటుండగానే రత్న కోపంగా లక్ష్మి గదిలోకైతే వచ్చేసింది. ఇక లక్ష్మి కూడా తను స్నానం చేయడానికి వెళ్ళింది. త్వరగా సీతయ్య రత్న వద్దకి వస్తాడు. ఇక్కడ రత్న కోపంగా ఉండి, "ఏంటండి ఈరోజు కూడా లక్ష్మి బడికి వెళ్ళడం లేదా? మీ గారాబం అతిగా చేస్తున్నారు. ఎలానో నాకర్థం కావడం లేదనగానే" సీతయ్య, "రత్న నువ్వు అతిగా ఆవేశపడకు. తను అనుకున్నది చెయ్యాలి. తన సంతోషమే నా సంతోషం. అయినా నువ్వెందుకు ప్రతి విషయానికి అంత చిరాగ్గా, కోపంగా ఉంటున్నావు?" అని సీతయ్య రత్నని అడుగుతాడు. అలా అడగగానే రత్న ఒక క్షణం ఆలోచించి, "ఏంటండి మీరంటున్నది? మీరు అడుగుతుంది కరెక్టేనా? ఒక ఆడపిల్ల తల్లిగా నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. మీరు అవి మర్చిపోయారు. తనకి కూడా వయసొస్తుంది. పెళ్లి చేసే సమయం వచ్చేటప్పటికి తల్లి అన్ని పనులు నేర్పించాలి. అలా నేర్పించకపోతే అత్తవారింటికాడ ప్రతి ఒక్కరు కూడా, 'ఏంటమ్మా నీ తల్లి ఎలాంటి పనులు నేర్పించలేదా? ఇదేనా నీ తల్లి నేర్పిన విధానం' అనైతే ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించినప్పుడు నేను కదండీ తలదించుకునేదని కోపంగా చెప్పి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు సీతయ్య కూడా నవ్వుకుంటూ బయటికి వెళ్తాడు. రత్న కొంచెం కోపంగానే ఉండి, ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమో ఈ పనులన్నీ కూడా అనుకుంటూ రత్న వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది. ఇలా కాలం గడిచిపోతూనే ఉంది. సీతయ్య కూతురు కూడా పెరిగి పెద్దదై పెళ్ళీడు వయసుకైతే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పంట పొలాలన్నీ కూడా సీతయ్య పొలాలే. ఇక్కడ పండిన పంటనంతా కూడా తను ధాన్యాన్ని, డబ్బునైతే తీసుకొని ఇంటికి వచ్చి పేద ప్రజలకు కూడా అందులో ఒక వంతు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడిచిపోతూనే ఉంది. లక్ష్మి కూడా పెళ్లి వయసుకి వచ్చేసింది. తన స్నేహితురాలు కొంచెం బాధగా చెరువు ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉంది. లక్ష్మి తన స్నేహితురాలి వద్ద కూర్చొని, "ఏంటి సిరి ఆలోచిస్తూ ఉన్నావు? ఏమైంది? నాతో చెప్పవా?" అనైతే అడుగుతుంది. అలా అడగగానే సిరి కొంచెం ఆలోచనలో ఉండి, ఏం చెప్పాలో అర్థం కాక, "ఏం చెప్పమంటావే? ఈ మధ్యనే నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి చేస్తే నన్ను అత్తారింటికి పంపించేస్తారు. పుట్టి పెరిగిన ఊరిని వదిలేయాలి. స్నేహితులను వదిలేయాలి. అక్కడ ఎలా ఉంటుందో తెలవదు. కన్న తల్లిదండ్రులను కూడా చూసుకునే సమయం ఉండదు. అలాంటి పెళ్లి ఎందుకు చేస్తారో, ఇలాంటి బాధలు ఆడపిల్లకే ఎందుకు వస్తాయోనైతే" సిరి చాలా బాధపడి తన స్నేహితురాలతో అంటుంది. ఆ మాటలు విన్న లక్ష్మి ఏమనలేక తన స్నేహితురాల్ని ఒక క్షణం అలా చూస్తూ ఉండిపోతుంది. ఒక్కసారిగా, "సిరి అలా బాధపడకు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటావు. ఒక పని చేయకూడదా? నిన్ను చేసుకునే నీ భర్తని ఇక్కడికే రమ్మనొచ్చు కదా! నువ్వు అలా అడగలేవా?" అని తన స్నేహితురాల్ని లక్ష్మి అంటుంది. అలా అనగానే సిరి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి తన మనసులోని మాటలనన్నీ అంటూ, "నీ భర్త ఇక్కడికే వచ్చి ఉన్నాడంటే మన స్నేహం ఎటూ పోదు. నువ్వు నీ తల్లిదండ్రుల వద్దనే ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ బాధలన్నీ నీకుండవు కదా సిరి! నువ్వొక్కసారి ఆలోచించు" అని లక్ష్మి సిరిని అడుగుతుంది. సిరి చాలా సేపు మౌనంగా ఉంటుంది. లక్ష్మి చెప్పే మాటలన్నీ విన్న తర్వాత, "లక్ష్మి నీకు తెలవదు. నువ్వు డబ్బున్న ఆడపిల్లవి. నీ తండ్రి ఎలాంటి సంబంధాన్నైనా, ఎంతటి ధనవంతుడినైనా ఇల్లరికం తీసుకొస్తాడు. మాలాంటి పేదవాళ్ళకి అలాంటివి ఉండవు లక్ష్మి. నీకు తెలుసు కదా!
పేదవారి ఇంట పెళ్లి అయితే ఆ ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళాల్సిందే. అది నా రాతన రాసుంది. ఇక తప్పదు. నీ స్నేహం, నా స్నేహం కూడా మొత్తానికి విడిపోవాల్సిన సమయం కూడా వచ్చిందేమో అని చెప్పగానే లక్ష్మి లేచి నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. సిరి కూడా లేస్తుంది. ఇక త్వరలో నా పెళ్ళవుతుంది. ఈ సంతోషాలు, ఈ స్వేచ్ఛ అన్నది మన జీవితంలో ఉండవని చెప్పి బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి కూడా బాధగా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. తన స్నేహితురాలు పెళ్ళైతే మళ్ళీ కనిపించదేమన్న బాధతో లక్ష్మి కన్నీళ్లు కార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. సిరి కూడా అలా నిలబడి తన మనసులోని బాధని ఆ నీళ్ళల్లో చూసుకుంటూ తన కన్నీళ్లు కూడా నీళ్ళల్లో కలిసిపోయే విధంగా బాధపడుతూ అలా నిలబడిపోతుంది. ఇలా కాలం గడిచిపోతూనే ఉంది. లక్ష్మి కూడా తన స్నేహితురాలు పెళ్ళికి వెళ్తుంది. పెళ్లి ఘనంగా జరుగుతుంది. సిరి కూడా అత్తారింటికి వెళుతుంది. ఇక లక్ష్మికి కూడా పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న సీతయ్య నిర్ణయించుకుంటాడు. ఎక్కడెక్కడో సంబంధాలు చూస్తాడు. కానీ తనకి ఏ సంబంధం నచ్చదు. నచ్చిన సంబంధం ఇల్లరికపు అల్లుడంటే రాడని తెలిసి అందరిని అడిగి అడిగి విసిగిపోతాడు. చివరికి తన స్నేహితుడి ద్వారా ఒక అబ్బాయి ఉన్నాడు. తనకి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరని తెలుసుకొని ఆ అబ్బాయి మంచితనాన్ని గుర్తించి తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయడానికైతే సీతయ్య నిర్ణయం తీసుకొని తన స్నేహితుడిని తీసుకొని పక్క ఊరికైతే వస్తాడు. అలా రాగానే సీతయ్యను చూసి 2 చేతులు ఎత్తి నమస్కరించి, "అయ్యా మీరెవరు? నాతో ఏమి పని? కాస్త సెలవిస్తారా?" అని అడుగుతాడు. అలా అడగగానే పక్కన ఉన్న తన స్నేహితుడు నవ్వి, "రుద్ర తను పక్క ఊరి సీతయ్య. చాలా పలుకుబడి ఉన్న అతననైతే చెబుతాడు." అలా చెప్పగానే, "అయ్యా సీతయ్య గారు నాతో ఏం పనో చెప్పండి. నేను మీకు సహాయపడతాను" అనైతే అంటాడు. తన మాటలను విన్న సీతయ్య, "రుద్ర నీ మనసు మంచిది. నువ్వు మాట్లాడే విధానం బావుంది. నువ్వు మా ఇంటి అల్లుడుగా వస్తావా?" అని అడుగుతాడు. అలా అడగగానే రుద్ర ఆశ్చర్యానికి గురవుతాడు. తన మనసులో తానే అనుకుంటాడు. నేను నిరుపేదని, తల్లిదండ్రులు లేరు. అయినా వాళ్ళింటి అల్లుడుగా నన్నెలా చేసుకుంటాడు? ఏదో దారి తప్పి వచ్చుంటారులే అన్న మనసులో మాట అనుకోని తను మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటాడు. సీతయ్య అంటాడు, "రుద్ర నీ గురించి అన్నీ తెలుసుకొని నీ వద్దకు వచ్చామయ్యా. మాకు ఇల్లరికపు అల్లుడు కావాలి. అది కూడా మంచి గుణాలున్న అల్లుడైతే మా ఇల్లు సంతోషంగా ఉంటుందనైతే" సీతయ్య అంటాడు. అలా అనగానే తన మాటలు విన్న రుద్ర అంటాడు కదా, "అయ్యా మీ మంచి మనసుకి నా దండాలు. ఎందుకంటే ఇలాంటి పేదవాడిని మీ ఇంటి అల్లుడుగా చేసుకుంటానంటున్నారు. కానీ దయచేసి నా గురించి కూడా వినండి. నేనొక నిరుపేదని, తల్లిదండ్రులు కూడా నాకు లేరు. నాకున్నదల్లా ఒక పూరి గుడిస, ఒక ఆవు మాత్రమే ఉంది. అదైతే మీరు గమనించాలనైతే" చెబుతాడు. అలా చెప్పగానే తన స్నేహితుడు నవ్వి, "రుద్ర నీ గురించి అన్నీ తెలుసుకొనే వచ్చామయ్యా. నీ మంచి మనసు మాకు కావాలి. నువ్వు మా ఇంటి అల్లుడివైతే అదే సంతోషం. మర్యాదలలో నీకు ఎలాంటి లోటుపాటు ఎప్పటికీ రాదు. ఇది మా మాట హామీ అయ్యా" అనైతే సీతయ్య స్నేహితుడు రుద్రకి మాటిస్తాడు. ఆ మాట విన్న రుద్ర సంతోషంతో సీతయ్యను చూసి చేతులెత్తి నమస్కరించి, "సరే అయ్యా మీరన్న విధంగానే నేను మీ ఇంటి అల్లుడుగా వస్తాననైతే" రుద్ర సీతయ్యతో చెబుతాడు. అలా చెప్పగానే సీతయ్య చాలా సంతోషించి, "కృతజ్ఞతలు రుద్ర. నువ్వు మా ఇంటి అల్లుడివి ఈ రోజు నుంచి" అని చెప్పి వెళ్తాడు. ఇలా వెళ్ళిన తర్వాత తన కూతుర్ని కూడా నిర్ణయం అడిగి రుద్రని లక్ష్మికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. లక్ష్మి, రుద్ర చాలా సంతోషంగా జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది. రుద్రకి మంచి మర్యాదలిస్తూ కుటుంబంలో అందరూ కూడా విలువగా చూసుకుంటూ ఉన్నారు. రుద్ర కష్టపడే మనస్తత్వం ఉన్నవాడు కదా! తన భార్యతో ఒక మాట అడుగుతాడు. "లక్ష్మి నిన్నొక మాట అడగనా?" అనగానే లక్ష్మి చెప్పండి" అని అంటుంది. అలా అనగానే రుద్ర అడుగుతాడు, "లక్ష్మి నేనొచ్చి సంవత్సరం అయింది కదా! ఇంకా ఇంట్లో కూర్చొని ఇలాంటి మర్యాదలు తీసుకోవడం నాకు నచ్చడం లేదు. నేను కూడా మామగారితో పాటుగా పొలానికి వెళ్తాను, కష్టం చేస్తాననైతే" అంటాడు. అలా అనగానే లక్ష్మికి కాస్త కోపం వచ్చి, "ఏంటండి మీకు ఏమైనా ఇబ్బందవుతుందా? ఈ మర్యాదలలో లోటేమైనా ఉందా?" అని అడుగుతుంది. అలా అడగగానే రుద్ర లక్ష్మి వైపు దీనంగా చూస్తాడు. అలా చూడగానే లక్ష్మి అంటుంది కదా, "మీరు ఇంటికి ఒక్కగానొక్క అల్లుడు. ఉన్న ఆస్తి అంతా మనదే. మీరు పని చేయవలసిన అవసరం ఏంటి? నాన్నగారు కూడా వద్దన్నారు కదా! అయినా మీరు పని చేస్తానంటారేంటి? ఇది నాకు నచ్చడం లేదు. మీరు సంతోషంగా ఇంట్లో కూర్చోండి. అన్ని పనులు అవే జరిగిపోతాయి. మీరెందుకు ఆలోచిస్తున్నారనైతే" లక్ష్మి రుద్రతో అంటుంది. రుద్ర కాస్త ఆలోచనలో ఉంటాడు.
తనకి బాధ్యతలు, కష్టాలు తెలుసు కాబట్టి తన భార్యకి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి కాస్త ఆగమ్మా! నేను చెప్పే మాట విననై రుద్ర అంటాడు. అలా అనగానే లక్ష్మి ఆగి తన భర్తను చూస్తూ ఉంటుంది. లక్ష్మి, నీకింకా చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు. నీకు బయట ప్రపంచం అర్థం కావడం లేదు. మనం ఇలా కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఇలా కూర్చొని తినడం మర్యాద కాదమ్మా! నేను పనికి వెళ్తాను. మామగారితో వెళ్తేనే నాకు మర్యాద, నీకు మర్యాదగా ఉంటుందనైతే రుద్ర లక్ష్మిని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఇదే విషయం మీద చాలా సేపటి నుంచైతే మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాటల మధ్యలోనే బయటికి కొంచెం గట్టిగా వినిపిస్తున్న కొద్దీ తన అత్తగారైన రత్న కూడా లోపలికి వచ్చేస్తుంది. "ఏంటి రుద్ర? ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా గొడవ పడుతున్నారా?" అనైతే రత్న రుద్రని అడుగుతుంది. అడగగానే రుద్ర అంటాడు, "లేదు అత్తయ్య గారు. నేను పొలానికి వెళ్ళి పని చేస్తానని లక్ష్మితో చెబుతున్నాను. లక్ష్మి వద్దనైతే వాదిస్తూ ఉంది. కానీ నాకు ఇంట్లో కూర్చొని ఇలా తినడం నచ్చడం లేదు అత్తయ్య గారు" అనైతే చెబుతాడు. ఆ మాటలు విన్న రత్న కాస్త ఆలోచిస్తుంది. అలా ఆలోచించిన తర్వాత, "నాయనా రుద్ర, నీకు మర్యాదలలో ఏమైనా లోటు జరిగిందా? నువ్వు పనికి వెళ్తానంటున్నావేంటి? మేమేమైనా నీకు మర్యాదలు చేయకుండా ఉన్నామా అయ్యా? కాస్త చెప్పు. ఏదైనా లోటుంటే అది మేము సరిచేసుకుంటామనైతే" రత్న రుద్రని అడుగుతుంది. రుద్ర చేతులు కట్టుకొని ఆలోచిస్తూ వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందా అని తన మనసులో తనే ఆలోచించుకుంటూ ఉంటాడు. అయినా కానీ రత్న మళ్ళీ అడుగుతుంది. "ఏంటి నాయనా చప్పుడు చెయ్యవు? ఏదైనా మాట్లాడు" అనగానే లక్ష్మి అంటుందిగా, "అమ్మా, నేను తనకి నచ్చజెపుతాను. నువ్వెళ్ళు. ఆయన అలాగే అంటూ ఉంటాడు. ఎప్పుడూ పని చేస్తాననే అంటాడు. పని చేస్తే మీకు విలువ ఉంటుందా అండి? మీరు కూలతను లెక్క మన పొలంలో పని చేస్తే బావుండదు. మీకెందుకు ఆ బాధలు? మేమున్నాం కదా! మా నాన్నగారే చూసుకుంటారు. మీరు సంతోషంగా గడపండనైతే చెబుతుంది. అలా చెప్పినాక రుద్ర కూడా ఇంట్లో కూర్చుంటే తనకేమీ తోయడం లేదనైతే అలా రచ్చబండ వైపుకు వెళతాడు. రుద్ర ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మర్యాదగా పలకరిస్తూ ఉండేవాళ్ళు. సీతయ్య మీద ఉన్న గౌరవం, రుద్ర మాట విధానం చాలా బాగా నచ్చేది ప్రజలకి. అదే విధంగా ఎక్కడికి వెళ్ళినా తన మాటని తీసేయకుండా తనని పరిష్కరించమని అడుగుతూ ఉండేవారు. సీతయ్యకు ఎలాంటి స్థానం ఇచ్చారో రుద్రకు కూడా అదే విధంగా స్థానాన్నిచ్చి వాళ్ళు కూడా రుద్ర మాటను వింటూ ఉండేవారు. రుద్ర కూడా ప్రతి మాట మంచితనంగా చెప్పి న్యాయం, ధర్మం ఏదో చక్కగా వివరించి వాళ్ళకి బుద్ధి చెప్పేవాడు. అలా ప్రజలందరూ కూడా ఎలాంటి సమస్య వచ్చినా సీతయ్య వద్దకు ఎలా వెళ్లి అడిగేవారో, అదే విధంగా రుద్ర వద్ద కూడా అదే విధంగా మాట్లాడుతూ ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారు. ఊర్లోని పెద్ద మనుషులు కూడా ఆలోచిస్తూ ఉండేవారు. సీతయ్య మంచి అల్లుడిని తీసుకొచ్చాడు. తన మనసుకు తగ్గ విధంగానే ఈ అల్లుడు తెలివైన వాడని అనుకునేవారు. ఇలా కాలం గడిచిపోతూనే ఉంది. మరొక 4 సంవత్సరాలు గడిసిపోయింది. పూర్తిగా 5 ఏండ్లు అయిన తర్వాత ఊర్లో ప్రజలు చిన్నగా గుసగుసలాడడం మొదలుపెట్టారు. రుద్ర ఇలా ఊరి మధ్యలో నుంచి వెళుతుంటే పక్కనే ఉన్న అమ్మలక్కలైతే తనని చూసి, "చూసావా వదినా, తనొక ఇల్లరికపు అల్లుడు. వచ్చి అత్తగారింటి మీద పడి తేరగా తింటున్నాడు. అలా తినడం వల్ల తన ఒంటికి పడుతుందంటావా? ఎలాంటి కష్టమూ తెలవదు. పైగా తల్లిదండ్రులు లేరు. ఎలాంటి ఆస్తి లేదు. ఇలాంటి వాళ్ళే కదా ఇల్లరికపు అల్లుళ్ళుగా వచ్చి పడతారు. అత్తగారి సొమ్మంతా దోచుకొని తింటారనైతే అంటుంది." అలా అనగానే పక్కనున్న ఆమె కూడా ఆశ్చర్యంగా చూసి, "నిజమే అంటావా వదినా? అలానే పడి తింటున్నాడంటావా? ఎలాంటి కష్టం చేయడా?" అని ప్రశ్నిస్తుంది. అలా అడగగానే పక్కనే ఉన్నామంటుంది కదా, "తేరగా కూర్చొని తింటాడమ్మా. ఏం పని చేసేటుంది? ఆస్తి బోలెడంత ఉంది. అది అమ్ముకొని చక్కగా కూర్చొని తింటున్నాడు. పైగా సీతయ్య గారికున్న పేరు. ఆ పేరును వాడుకొని ఈ రుద్ర కూడా అదే విధంగా తిరుగుతున్నాడు. కష్టమా పాడా? ఇంట్లో కూర్చొని తింటే సరిపోతుంది. సమయానికి భోజనం ఇంట్లోకి వస్తుంది. అయినా అతను కష్టపడాల్సిన అవసరమేముంది? పొలానికి వెళ్ళే పని లేదు. ఇంట్లో కూర్చొని తేరగా తింటే సరిపోతుంది. అలా రోజు మొత్తం గడిచిపోతుంది. ఇలాంటి అతనికి వాళ్ళ మామ కూడా చక్కగా సహాయం చేస్తూ ఉన్నాడు అని అనుకుంటుంటే రుద్ర కూడా ఫోన్‌లో మాట్లాడుతున్న విధంగా పక్కనే నిలబడి వింటూ ఉంటాడు. ఆ మాటలన్నీ కూడా రుద్ర చెవిలోకి వెళుతూనే ఉంటాయి. అది గమనించుకోకుండా ఈ ఆడవాళ్ళందరూ కూడా తన గురించే మాటలు అంటూ ఉంటారు. ఈలోపు మరొక ముసలామొస్తుంది. "ఏంటే అమ్మలు,
బాగా ముచ్చట పెడుతున్నారు. దేని గురించేంటి? నాకు కూడా కొంచెం చెబుతారా?" అని ప్రశ్నిస్తుంది. అలా అడగగానే ఈ ఇద్దరు ఆడవాళ్ళు కూడా "ఇంకేముంది అవ్వా! ఆ రుద్ర గురించే మేం మాట్లాడుతూ ఉన్నాము. ఈ ఊరిలో ఉన్న ఒకానొక్క ఇల్లరికపు అల్లుడు అతనే కదా! తేరగా కూర్చొని తింటాడు. ఏం పనులు చేస్తాడని అనుకుంటున్నాంలే" అని అంటుంది. అలా అనగానే ఈ ముసలవ్వ అంటుంది, "అవునే అమ్మా! ఇదొక వింతగా ఉంది. ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం ఇతనే ఇల్లరికపు అల్లుడుగా వచ్చాడు. తేరగా కూర్చొని తింటాడు. ఏం కష్టపడుతున్నాడు లేవే! అలాంటి వాళ్ళకి పుణ్యానికొచ్చింది బాగా తిని అరుగుతుంది. కష్టపడే తత్వం ఉంటే ఇక్కడెందుకు ఆ పిల్లను ఉంచుతాడు? అతను కూడా ఇక్కడ ఉండి ఎలా తేరగా తింటాడని" ఈ ముసలవ్వ అంటుంది. ఈ పక్కనున్న ఆడవాళ్ళు కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ, "నిజమేనే అవ్వ! అది నిజమే. ఎందుకంటే తను కూర్చొని తింటున్నాడు. 5 ఏళ్లుగా చూస్తున్నాం కదా!" అని వీళ్ళు అంటారు. అలా అనగానే ఈ ముసలవ్వ అంటుంది, "అలా తేరగా కూర్చొని తింటే ఏముంటుందే? విలువ, పాడా? అయినా కానీ పుణ్యానికొచ్చిన తిండి. తింటాడు. మామ సంపాదించిన ఆస్తి. అది కూడా అనుభవిస్తున్నాడు. ఇతనికి పనా, పాటా? ఏదైనా సిగ్గు, శరం ఉంటే పోయి పని చేసుకుంటాడు. భార్యను కూడా తీసుకుపోయేవాడు. తనకే దిక్కు దివాలా లేదు. ఓ తల్లిదండ్రులు లేని అనాథ. కనీసం ఒక పూరి గుడిసె తప్ప తన దగ్గర ఏముంది లేవే! అందుకే ఇల్లరికమొచ్చి పడ్డాడని" ఈ ముసలవ్వ అంటుంది. ఆ మాటలన్నీ కూడా రుద్ర వింటూనే ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత రుద్ర దిగాలుగా మళ్ళీ బయటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ తనకి అలాంటి చేదు అనుభవమే ఎదురవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఊరు పెద్ద మనుషులు కూడా మొదట్లో ఇచ్చినంత మర్యాద ఇప్పుడు ఇవ్వడం తగ్గిచ్చారు. రుద్ర వాళ్ళ ముందల నుంచి వెళ్తున్నా కానీ పట్టించుకోకుండా ఎవరో బయట అతను వెళ్తున్నట్లుగానైతే తనని వదిలేసి వాళ్ళ ముచ్చట్లో వాళ్ళే ఉండేవారు. ఏదైనా గొడవలున్నా, సమస్యలున్నా వారే పరిష్కరించుకునేవారు కానీ, రుద్ర అలా పక్కన నిలబడ్డా కానీ తననొక సలహా కూడా అడగకుండా వాళ్ళ విషయాలు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇదంతా కూడా రుద్ర గమనిస్తూనే ఉన్నాడు. అయినా తన మనసులో బాధ ఉంటుంది. ఇల్లరికపు అల్లుడుగా రావడం నాదే తప్పు. కానీ నేను ఏం చెయ్యలేని పరిస్థితి. కాలం గడిచిపోతుంది. ఎలా చేయాలనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సీతయ్య కూడా తన పనులలో తానైతే నిమగ్నమై పొలం పనులు చేయిస్తూ ఉంటాడు. ఇక్కడ పొలం పనులు అందరూ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ కూలీలందరికీ కూడా ఒక పెద్ద కూలి ఉంటాడు. అతనే ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండేవాడు. సీతయ్య పొలానికి వచ్చి కూలీలందరూ కూడా పని ఎలా చేస్తున్నారనైతే చిన్నగా గమనిస్తూ అన్నీ చూస్తూ ఉన్నాడు. సీతయ్య ఈలోపు తన పెద్ద పాలేరైన రంగని పిలుస్తాడు. "రంగా, రంగా ఒకసారి ఇటురా. ఏం చేస్తున్నావు? పని సజావుగా జరుగుతుందా? నువ్వు అలాగే పనులు చేసుకుంటూ ఉంటున్నావా? కూలీలు చేసేది చూస్తున్నావా?" అనైతే ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించగానే రంగ చేతులు కట్టుకొని, "అయ్యా! అన్ని పనులు సజావుగానే జరుగుతున్నాయి. మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఉండండి. నేను దగ్గరుండి పనులన్నీ చూస్తున్నాననైతే" అంటాడు. అలా అనగానే సీతయ్య నవ్వి, "రంగా, నీ మీద నాకు చాలా నమ్మకం. నువ్వు పనులన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నావు. కూలీలతో కూడా చేయిస్తూ ఉన్నావు. వాళ్ళ కూలి ఎంత? నేను ఎంతివ్వాలో నువ్వు లెక్క చేసి చెప్పు. ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఇప్పుడిచ్చి వెళ్తాను. నేనొక వారం రోజులు ఊర్లో ఉండను. అన్ని పనులు నువ్వే దగ్గరుండి చేయించాలి రంగా" అనైతే సీతయ్య రంగతో అంటాడు. అలా అనగానే రంగ కూడా తన వైపు చూస్తూ తన మనసులో ఒక కుళ్ళు బుద్ధైతే పుడుతుంది. అయ్యగారికి కొన్ని డబ్బులు ఎక్కువగా చెబితే నా జేబు నిండుతుంది. నేను ఇలా చెప్తాననైతే ఆలోచించి, "అయ్యా! ఒక్కొక్క కూలికి 500 దాకా ఇవ్వాలి. ఆ లెక్కన ఈరోజు కూలి వచ్చేసి ఒక 20 మందినైతే తీసుకొచ్చానయ్యా. 10,000 కూలి అయితే అవుతుంది. మీరు అవి ఇప్పించారంటే కూలీలకు నేను డబ్బు మొత్తాన్ని కట్టేస్తాననైతే" అంటాడు. ఇదంతా కూడా రుద్ర గమనిస్తూనే ఉంటాడు. కూలీ డబ్బులు వచ్చేసి 300 కదా! రంగా మోసం చేస్తూ తన మామ దగ్గర ఎన్నో రకాలుగా డబ్బులను వసూలు చేస్తూనే ఉన్నాడు. అదంతా కూడా రుద్ర గమనిస్తూనే ఉంటాడు కానీ ఏనాడు కూడా ఆ మాట తన మామగారితో చెప్పడు. ఈలోపు రంగా సీతయ్యను అంటాడు, "అయ్యా! ఆ డబ్బులు ఇప్పించు. ఈరోజు కూలిని కట్టేస్తాను. మరి మరుసటి రోజు పనులు చేయించి మీరొచ్చాక ఆ డబ్బులన్నీ కట్టేద్దురు గాని" అని అంటాడు. ఇలా అనగానే రుద్ర దగ్గరికి వచ్చి, "మామయ్య గారు, మీరు డబ్బులన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఒకసారి లెక్కలు ఆలోచించండి" అని అంటాడు. అలా అనగానే సీతయ్య కోపం వచ్చేస్తుంది. "రుద్ర, నువ్వెందుకు వచ్చావు? నీకు ఈ పనులన్నీ ఏమి తెలుసు? నీకు ఏ పనులు తెలవవు? మధ్యలో వచ్చి ఇలాంటి సలహాలు ఇస్తున్నావా? అందరి ముందు నా పరువు తీస్తున్నావా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు.
నీకు పని గురించి తెలవనప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. వెళ్ళు అని సీతయ్య కోపంగా రుద్రని అంటాడు. రుద్ర అది కాదు మామగారు ఒక్కసారి ఆలోచించండి అన్నా కానీ సీతయ్య కోపంగా వెళ్ళు ఇక్కడ ఉండి చేసేదేముంది నువ్వు అని అంటాడు. అలా అనగానే రుద్ర మనసు నొచ్చుకొని అక్కడి నుంచి దీనంగా వెళ్ళిపోతాడు. తర్వాత సీతయ్య రంగతో అంటాడు. రంగా పనులన్నీ అయిపోయాక నువ్వొకసారి ఇంటి వద్దకు రా. నేను డబ్బులన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను. కూలీలకు పనిచేసిన తర్వాత మిగతా లెక్కలు చూసుకున్న తర్వాత నీ జీతం కూడా ఇచ్చేస్తాననైతే సీతయ్య రంగతో అంటాడు. ఇలా అన్న తర్వాత ఇంట్లో కూడా చిన్నగా వాదన జరగడం మొదలవుతుంది. తల్లి కూతుర్ల మధ్యనే చిన్నపాటి గొడవైతే వస్తుంది. అమ్మా, ఈ మధ్య నేను గమనిస్తూ ఉన్నాను. నువ్వు నా భర్తకి విలువివ్వడం లేదు. ఎందుకమ్మా అనైతే లక్ష్మి రత్నని ప్రశ్నిస్తుంది. రత్న కూడా కోపంగా ఏంటమ్మా తేరగా ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నాడు. అయినా నేను కూడా వండి పెడుతూనే ఉన్నాను కదా! ఇంకా ఏం చేయమంటావు? 5 ఏండ్లు అయిపోయింది. అయినా ఇంకా కొత్తల్లుల్లాగా మర్యాద చేయమంటే ఎలా? ఇంట్లో మనిషే కదమ్మా! అని కోపంగా తల్లి కూతురుతో అంటుంది. ఈ మాటలు విన్న లక్ష్మి మనసు ఎంతో బాధపడుతుంది. కొత్తలో తనని ఎలాంటి పనులు చేయొద్దని చెప్పినా తన తల్లే ఇప్పుడు భర్త గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో తోచక తన తల్లిని అలా చూస్తూనే ఉంటుంది. ఇక్కడ రత్న మాత్రం చాలా కోపంగా మాటలు అనేస్తూనే ఉంటుంది. ఈలోపు రుద్ర కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళ సంభాషణంతా కూడా కొంచెం బయటికి వినిపించేలాగానే గట్టిగా రత్న మాట్లాడుతూ ఉంది. ఈ మాటలకి లక్ష్మి ఏం చెప్పాలో అర్థం కాక అలా మౌనంగా తల్లిని చూస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో తన తండ్రి కూడా భర్తకి విలువ ఇవ్వడం లేదని లక్ష్మికి అర్థమైపోయింది. వీళ్ళిద్దరికీ ఎలా చెప్పాలి? ఎందుకు అర్థం చేసుకోవడం లేదని లక్ష్మి మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఈలోపు రుద్ర ఇంట్లోకి కూడా వచ్చేస్తాడు. వచ్చి లక్ష్మి, లక్ష్మి అని గట్టిగా పిలుస్తాడు. అలా పిలవగానే లక్ష్మి అంటుంది కదా, అమ్మా మీ అల్లుడు గారు వచ్చారు. కొంచెం ఆ మాటలు ఆపమ్మా అంటే, ఆ సరే సరేలే అడిగేవన్నీ అడిగావు. ఇప్పుడు అతను రాగానే మాటలు ఆపమని అంటున్నావు. అయినా ఇందులో నేనేమన్నానమ్మా అని కోపంగా తల్లి అంటుంది. అలా అంటే అమ్మ నీకో దండం పెడతాను. తను వింటే చాలా బాధపడతాడు. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకమ్మా అని తన తల్లితో వాదిస్తుంది. ఆలోపు రుద్ర కూడా వచ్చి అలా మౌనంగా నిలబడిపోతాడు. అల్లుడు వచ్చి అలా నిలబడగానే రత్న చూస్తుంది కానీ తనకిచ్చే మర్యాద ఇవ్వకుండా కూర్చొని చాలాసేపు వాదిస్తుంది. అలా చాలాసేపు వాదించిన తర్వాత కోపంగా లేచి నిలబడి, నీ ఇష్టం లక్ష్మి, నేను చెప్పాను. అయినా ఇందులో నా తప్పేమీ లేదని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. తన అల్లుడినైతే ఒక మాట కూడా పలకరించదు. అది చూసిన రుద్ర చాలా బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. లక్ష్మి అంటుంది, ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? రండి కాళ్ళు కడుక్కోండి భోజనం చేద్దురని చెబుతుంది. అలా చెప్పగానే రుద్ర బాధగా తన వైపు చూస్తూ ఉంటాడు. లక్ష్మి వాదిచ్చిన వాదనంతా కూడా తను వింటాడు కాబట్టి తన మనసులో కూడా బాధేస్తుంది. తన భార్య తన కోసం ఇంత కష్టపడుతుంది. ఇంట్లో వాళ్ళెవ్వరు, బయటి వాళ్ళెవ్వరు కూడా అర్థం చేసుకోవడం లేదనైతే రుద్ర ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి అంటుంది, ఏంటండి మాట్లాడరు? మీరు కాళ్ళు కడుక్కొని వస్తే భోజనం వడ్డిస్తాను. ఎంతో సేపయింది కదా మీరు వచ్చి భోజనం చేద్దురు రండి అని మళ్ళీ అంటుంది. అలా అనగానే రుద్ర ఆలోచిస్తూ లక్ష్మి, అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్పు. నువ్వు, అత్తయ్య గారు ఏదో గట్టిగా మాట్లాడుకుంటున్నారనైతే అడుగుతాడు. అలా అడగగానే లక్ష్మి కోపంగా, ఏమీ లేదండి. ప్రతిరోజు ఉండే వాదనే కదా! మా అమ్మకి నాకు ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుందని లక్ష్మి సమాధానమిస్తుంది. అలా ఇవ్వగానే రుద్ర అంటాడు, లేదు లక్ష్మి, నేను కూడా విన్నాను. ఈ అనుభవం నాకు కూడా బయట జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇల్లరికపు అల్లుడు, పని చేతగాని వాడనైతే అంటూ ఉన్నారు. నాకు బయట కూడా ఎలాంటి మర్యాద ఇవ్వడం లేదు. మామగారి సొమ్ము మీద ఆధారపడి ఉంటున్నానైతే అందరూ అనుకుంటున్నారు. అలా అనగానే లక్ష్మి బాధగా, మరి మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళి వేరే బతుకుదామనైతే లక్ష్మి తన భర్తతో అంటుంది. అలా అనగానే రుద్ర ఆలోచించి, లక్ష్మి ఈ మాట తప్పు. మీ అమ్మా నాన్నకు ఉంది మనమే కదా! మనమే బయటికి వెళ్ళిపోతే వాళ్ళేమైపోతారు? ఈ వయసులో వాళ్ళని వదిలి వెళ్ళడం మంచి పద్ధతి కాదు. అదే మా అమ్మా నాన్నయితే అదే విధంగా వదిలేసి వెళ్తానా అనైతే లక్ష్మితో అంటాడు. ఇలా గడిచిపోగానే మరుసటి సంవత్సరం మొత్తం కూడా ఊరు కరువొచ్చేస్తుంది. ఈ సీతయ్య వేసిన పంటలు అన్నీ కూడా ఎండిపోయి, భూములు బీడువారి ఈ విధంగా
ఎండిపోతాయి. ఇలా ఎండిపోయిన తర్వాత సీతయ్యకు చాలా నష్టం వస్తుంది. వందల ఎకరాలలో పంట వేస్తే అదంతా కూడా ఇలా బీడు బారిపోతుంది. సీతయ్య ఎంతో బాధపడుతూ చాలా నష్టపోతాడు. ఇలా ఒక నది ఒడ్డున కూర్చొని తను ఆలోచించసాగుతాడు. ఈ అప్పునంతా ఎలా తీర్చాలి? ఇలాంటి కష్టకాలంలో ఎవరు సహాయం చేస్తారనైతే ఆలోచిస్తాడు. ఏ ఒక్కరిని సహాయం అడిగినా కానీ వాళ్ళు కొంచెం వెనుతిరిగి తనకి సహాయం చేయకుండా ఉంటారు. ఈ సమయంలో తన అల్లుడు తన మామ దగ్గరికి వచ్చి, "మామగారు, మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఏమైంది?" అని అంటాడు. అలా అంటే సీతయ్య కొంచెం ఆలోచిస్తూ బాధగా తన విషయాలన్నీ వివరించడానికి, "కూర్చో నాయనా, ఇలా మొత్తం కూడా కరువొచ్చి పంటంతా ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాట్లేదన్న సమయంలో రుద్ర కూడా, మామయ్య గారు, నాకు కొన్ని పద్ధతులు తెలుసు. నా మీద కొంచెం నమ్మకముంచి ఈసారి పంట నేను చెప్పే విధంగా మీరు పండించండి. నేను కూడా కాస్తో కూస్తో పక్కకు వేసిన డబ్బు ఉంది. నా దగ్గర ఉన్న పాడి ఆవును కూడా అమ్మేశాను కదా! ఆ డబ్బును పెట్టయితే మనం ఈసారి పంటని పండిద్దాం. ఆ పంటతో మన దిగుబడిని చూసుకొని మళ్ళీసారికి కొత్త పంటల్ని వేయడానికైతే ప్రయత్నిద్దామనైతే తన మామతో రుద్ర ధైర్యాన్ని ఇస్తూ ఈ విధంగా చెబుతాడు. మన ఈ చెరువులో ఉన్న నీళ్లను వాడుకొనే మనం ఈసారి పంటల్ని పండియాలి మామగారు అని చెప్తారు. అలా చెప్పగానే సీతయ్య కూడా కొంచెం ఆలోచిస్తాడు. అది ఎలా జరుగుతుంది రుద్ర? ఇది అయ్యే పనేనా? అంటే ఈసారి నేను పండిస్తాను మీరు చూడండి అన్న విధంగానే రుద్ర తెలివితో తన దగ్గర ఉన్న డబ్బులను పెట్టి ఆ పైపుల ద్వారా నీళ్లను పంట పొలాలకి మళ్ళిచ్చి ఇలా మంచి పచ్చటి పొలాలు పండే విధంగా చేస్తాడు. తరువాత పంట బాగా పండి ఇలా కోతకు కూడా వచ్చేస్తుంది. ఆ పంటనంతా అమ్మేసి రుద్ర మళ్ళీ యథావిధిగా ఉన్న ఆస్తులను సంపాదించి ఇంటిని ఒక దారికి తీసుకొస్తాడు. ఇలా రుద్ర కష్టపడి ఇల్లుని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత రుద్రక్ కూడా చిన్న చిన్నగా గౌరవ మర్యాదలు పెరుగుతూ వచ్చాయి. తన తెలివి, తన సామర్థ్యాన్ని ఊర్లో వాళ్ళు కూడా చక్కగా కొనియాడుతూ ఉన్నారు. రుద్ర పనంతా ముగించుకొని ఇంటికి రాగానే, "లక్ష్మి, లక్ష్మి, ఏం చేస్తున్నావు? ఒకసారి బయటకి వస్తావా?" అని అంటాడు. లక్ష్మి కూడా తన గదిలో నుంచి బయటకి వచ్చి, "ఏంటండి పిలిచారు? చెప్పండి" అని అడుగుతుంది. అలా అడగగానే రుద్ర ఒక మాట అంటాడు. "లక్ష్మి, ఆస్తులన్నీ కూడా యథావిధిగా చేతికి వచ్చాయి. ఇప్పుడు మీ అమ్మా, నాన్నకి మన అవసరం లేదు. వాళ్ళు కూడా చక్కగా కూర్చొని తినేంత ఆస్తయితే వచ్చేసింది కదా! ఇప్పుడు మనం వేరే జీవితాన్ని గడపాలి. మనం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదామా అని లక్ష్మిని అడుగుతాడు. లక్ష్మి ఆశ్చర్యానికి గురై ఇన్ని రోజులు వద్దన్న ఈయన ఇప్పుడు బయటికెందుకంటున్నాడనైతే ఆలోచిస్తుంది. ఇద్దరు కూడా అదే విధంగా కొంచెం సేపు మౌనంగా అలా ఉండిపోతారు. లక్ష్మి మాత్రం ఆలోచించి, "ఏంటండి, ఏం మాట్లాడరేంటి?" అనగానే రుద్ర అంటాడు, "ఇన్నాళ్ళు మనం అన్నీ కూడా బాధలనే చూసాము. ఇప్పుడు మనం బయటికి వెళ్తే మనకు కూడా గౌరవం దక్కుతుంది లక్ష్మి. మరి నువ్వేమంటావు? నీ నిర్ణయాన్ని చెప్పు. నువ్వు చెప్పిన విధంగానే నేను ఆలోచిస్తాను" అని రుద్ర అంటాడు. లక్ష్మి మాత్రం ఏమీ అనకుండా ఆలోచిస్తుంది. ఇంత కష్టపడి కూడా తను ఎలాంటి పైసని ఆలోచించకుండా, ఆశించకుండా బయటికి వెళ్దామంటున్నాడేంటనైతే లక్ష్మి ఆలోచిస్తుంది. రుద్ర అంటాడు, "లక్ష్మి, ఏమీ మాట్లాడడం లేదేంటి? నీ నిర్ణయం ఏంటో చెబితే ఆ నిర్ణయాన్ని మామగారికి చెప్పి మనం బయటికి వెళ్దామనైతే అంటాడు. ఇలా రుద్ర లేచి నిలబడి ఆలోచిస్తుండగానే తన మామగారు కూడా బయట నుంచి ఇంట్లోకి వస్తాడు. తన రాకని చూసి ఇద్దరు కూడా అలా మౌనంగా ఉండిపోతారు ఏమీ మాట్లాడకుండా. ఈ సీతయ్య వచ్చేసి, "ఏంటమ్మా లక్ష్మి, ఏదో బాధగా ఉన్నావు, నాతో చెప్పు" అని అంటాడు. అలా అనగానే లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, "నాన్నగారు, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నాము. తను తన జీవితాన్ని గడపాలనైతే అనుకుంటున్నాడు. అలాంటి గౌరవం ఉన్న చోటుకే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను నాన్నగారు" అంటుంది. అలా అనగానే సీతయ్య, "అమ్మా, ఇప్పుడు నీకు ఏం బాధ కలిగింది? నీకు ఏ లోటుందో చెప్పు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్తానంటున్నావేంటి? ఈ ఆస్తి అంతా కూడా నీదే కదా! నువ్వు బయటికి వెళ్లి జీవించేదేంటి?" అని తన తండ్రి ప్రశ్నిస్తాడు. లక్ష్మి ఏమీ మాట్లాడదు. తన భర్త ఎలాంటి సమాధానం ఇస్తాడా అనైతే ఎదురు చూస్తూ ఉంటుంది. సీతయ్య అంటాడు, "అల్లుడు గారు, మీకెలాంటి ఇబ్బంది కలిగినా నాతో చెప్పండి. నాదేమైనా తప్పుంటే నేను సరిచేసుకుంటాను. కానీ దయచేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళొద్దని" చేతులు జోడించి అడుగుతాడు. అలా అడగగానే
రుద్ర అంటాడు, "మామయ్య గారు మీరు అలా బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. నేను నా జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను. ఒకళ్ళ ఇంట్లో ఉండి ఇలా తినడం అంటే నాకు కూడా నచ్చడం లేదనైతే రుద్ర అంటాడు. అలా అనగానే, "అల్లుడు గారు మీ విలువను తెలవక ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని చులకనగా మాట్లాడాను. మీరు చేసిన సహాయానికి నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఇలాంటి ఆస్తులు నిలబెట్టిన నిన్ను నేను ఏనాటికి చులకనగా చూడను. అదే నా కొడుకైతే ఒక మాటంటే పడడా రుద్ర అని అడుగుతాడు. అలా అడగగానే రుద్ర బాధగా తన మామగారి వంక చూసి, తల్లిదండ్రులు లేని తనకి ఇలాంటి గొప్ప ఇంట్లోకి తీసుకొచ్చి ఇంత మంచి జీవితాన్నిచ్చిన ఇలాంటి మామగారిని వదులుకోవద్దని తను కూడా ఆలోచించి తన దగ్గరికి వెళ్ళి, మామగారు నేను ఎక్కడికి వెళ్ళను. నేను కొంచెం నా సొంత జీవితంతో బతకాలని అనుకున్నాను. జనాలందరూ కూడా ఇల్లరికపు అల్లుడని హేళనగా అంటున్నారు. అది నాకు నచ్చడం లేదు. అందుకనేసి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాననైతే తన మామగారితో రుద్ర అంటాడు. అలా అన్న మాటలు విని సీతయ్య చాలా సిగ్గుతో తల కిందికి వంచుకుంటాడు. పెళ్లికి ముందు తనిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాడనైతే సీతయ్య బాధపడతాడు. ఆ తర్వాత అంటాడు, "రుద్ర ఏనాటికి నీకు ఎలాంటి అవమానం ఈ ఇంట్లో కానీ, ఈ ఊరిలో కానీ జరగదు. ఇది నా హామీ" అని చెప్పి అంటాడు. అలా అనగానే లక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది. ఈ విధంగా వాళ్ళింట్లో సమస్య అయితే తీరిపోతుంది. ఇదే విధంగా రుద్రకి కూడా ఆ ఊరిలో మంచి గౌరవ మర్యాదలైతే దక్కుతాయి. తను చేసిన పనికి, తన తెలివికి ఎంతో విలువనిస్తూ జనాలైతే తనకి మర్యాదనిస్తూ సీతయ్య స్థానంలో రుద్రని ఊహించుకొని ఊరిలో జనాలు కానీ, పక్క ఊరి జనాలు కానీ మంచి మర్యాదనైతే ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు చెప్పిన కథ నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ప్రతిరోజు ఒక మంచి కథతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.